హాయ్ అండి. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మీరందరూ బాగుండాలని అనుదినం మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈరోజు ఏంటో ఈ చట్నీని ఎలా చేస్తానేంటో చూద్దామా? ఇది అన్నంలోనికి సూపర్గా ఉంటుందండి. మరేంటో ఎలా చేశానో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా మామిడికాయలను అయితే నేను 3 తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. వీటిని అయితే తీసేసుకోవాలి. మొదటగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ చెంతకైతే వస్తుంది. అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని శుభ్రంగా రోడ్లు కడుక్కున్న తర్వాత ఒక 6, 7, 8 ఎండుమిర్చిని అయితే మీడియం సైజు కారంగా ఉండే అయితే నేను ఇక్కడ వేసుకున్నాను. మీకు ఎంత కారమో అంత అయితే మీరు వేసుకోండి. అన్ని మిరపకాయలు వేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని చక్కగా దంచేసుకుంటున్నాను. బాడీకి అయితే మంచి ఎక్సర్సైజ్ లాగా ఉందండి. నిజంగా ఫిట్నెస్గా మారిపోతుంది అన్నట్టుగా ఉంది. దంచుతూ ఉంటే దంచమే మేనత్త కూతురా అన్నట్టుగా ఉంది నాకైతే. టక 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 దంచేస్తూ ఉన్నాడు. అలవాటు తప్పిపోయిందండి. చాలా రోజుల క్రితంగా చిన్నప్పుడు ఎప్పుడో దంచేదాం. మరలా ఇప్పుడు ఇలా దంచుతూ ఉంటే మరి కొత్తగానే ఉంది, అలవాటు తప్పిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మిక్సీలు కదా. టక 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 పనులన్నీ చేసుకునే విధంగా అన్నీ కూడా సౌకర్యార్థంగా ప్రతి వస్తువు ఉంది. మరలా పాతకాలంగా రోళ్ళు దగ్గరకైతే మరలా వెళ్ళాల్సి అవసరం వచ్చినప్పుడు వెళ్ళక తప్పట్లేదు. ఈ విధంగా ఎండుమిరగలన్నీ నలగొట్టుకున్నాక మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. పచ్చి మామిడికాయ తినటం వల్ల మంచి లాభాలు అయితే ఉన్నాయండి. దీంట్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. అది జీర్ణ వ్యవస్థకి మంచి అరుగుదల పని అయితే పెడుతుందండి. మంచి అరుగుదల మామిడికాయ ముక్కలు పచ్చి తింటే. అదేవిధంగా చక్కగా వడదెబ్బకి తగిలినప్పుడు పచ్చి మామిడికాయ రసం అన్నా లేదంటే ముక్కలన్నా తిన్నామనుకో మంచిగా సలవ చేస్తుందండి బాడీ. ఆ డీహైడ్రేషన్ నుంచి కూడా మనల్ని కాపాడుతుంది పచ్చి మామిడికాయ. అంతేకాకుండా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా తింటే కంట్రోల్ అవుతుందండి. క్యాన్సర్ రాకోకుండా కూడా పచ్చి మామిడికాయ హెల్ప్ చేస్తుంది తెలుసండి. దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు రాకోకుండా కూడా కాపాడుతుంది. నేను ఇక్కడ కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకొని నేను ఆనియన్ కూడా దంచుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం టేస్టు ఇంకొంచెం మంచిగా రావాలి అంటే పచ్చిది ఇక్కడ ఉల్లిపాయ వేసుకొని కూడా దంచుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఇట్లా తాలింపు పెట్టుకోకుండా కూడా ఈ విధంగా తింటే సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి తినాలన్నా చట్నీస్ వేడి అన్నంలోనికే బాగుంటాయండి. మళ్ళీ కొంచెం అన్నం చల్లారినా కూడా అంత టేస్ట్ అనిపించదు. పచ్చడి అంతా పక్కన తీసుకున్నాక కొంచెం ఎక్కువగానే నేను ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇక్కడ పోపు అయితే వేసేసుకుని చక్కగా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటాలి. ఎల్లుల్లిపాయలు అయితే ఇక్కడ నేను కొన్ని ఎక్కువగానే తీసుకున్నానండి. ఎందుకంటే ఆ మంచిగా ఫ్లేవర్ రావటానికి. అదేవిధంగా ఒక 3 ఎండుమిర్చిని వేసుకున్నాను. అప్పుడే చెట్టుకి కోసుకున్న కరివేపాకుని వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరండి. వాసన బాగుంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను పోపు. అదే ప్యాన్లోని 3 కోడిగుడ్లని వేసేసుకుని ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. అదేంటి పచ్చడి తాలింపు పెట్టిన తర్వాత ఈ కోడిగుడ్డు ఎందుకు వేస్తున్నావు అనుకుంటారేమో. అస్సలు రుచి అంతా ఇక్కడే ఉంది. మా చిన్నప్పుడు మా బాబాయ్, మా పిన్నులు, మా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరూ ఈ విధంగానే చేసేవాళ్ళు. అప్పటిది టేస్ట్ ఇప్పటికీ మనం మర్చిపోతామా? చిన్నప్పుడు తిన్న జ్ఞాపకాలు అనేవి చాలా మధురంగా పెద్ద సూట్ కేసులో పెట్టేసి అన్నీ కూడా జ్ఞాపకాలని తాళం వేసినట్టుగా ఇవన్నీ టేస్ట్లు వెనకటివి చాలా బాగుంటాయి. కొత్తగా కనిపెట్టిన పద్ధతులు కాదు కానీ వెనకటప్పుడు చేసిన ప్రతి వంటకం కూడా అండి ఏమో అద్భుతంగా ఉండేది. గ్యాసుల మీద ఇప్పుడు చేస్తున్నాం కానీ అప్పుడు మా వాళ్ళు పొయ్యిల మీద చేసేవాళ్ళు. దీంట్లో కొంచెం నేను సాల్ట్ కూడా వేసేసుకొని ఒక 2 పించులు గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్గు వాసన రాకోకుండా మంచిగా ఉండాలని వేసేసి వీటినన్నింటిని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చట్నీ అయితే
రెడీ అయింది కదా. ఇవి ఏదైతే వేయించి పెట్టుకుంటున్నామో ఆ పోపులు, ఎగ్గు చల్లారిన తర్వాత దీంట్లోకి కలిపేసుకోవాలి చక్కగా. ఎంత రుచి ఉంటుందో తెలుసండి, చాలా బాగుంటుంది. నేను చెప్పటం కాదు, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీలో కనుక ఈ విధంగా తినుంటే, మీ సైడ్ కూడా ఇలాగ చేస్తే ఎవరికైనా తినుంటే కామెంట్ చేయండి, మేము కూడా ఇలాగే చేసాము అని. కాదు అంటే మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ పెట్టండి. పోపు అయితే వేసేసుకున్నాను, చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీరు ఎవరన్నా చేసుకోకపోతే ఒక్కసారి చేసుకోండి. ఈ కాంబినేషన్లో తిని చూడండి ఎలా ఉంటుందో. ఈ విధంగా వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చట్నీ. ఇది చాలా మంచిది. అప్పుడప్పుడు చికెన్లు మటన్లు కూడా తో పాటు ఈ విధంగా కూడా చేసుకోవాలి. హెల్త్కి హెల్త్, రుచికి రుచి, అంతే కదండి. పని సింపుల్గా అయిపోతుంది. మీకు గనుక ఈ చట్నీ, ఈ పద్ధతి నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరేనండి, బాయ్.